Hello everyone. Hello everyone. Myself Pradeep. I teach general studies for the banking, SSC and the UPSC people. Today, I brought some like a 10 MCQs about regarding which will be helpful for the banking and SSC. Okay. బ్యాంకింగ్ కి ఎస్ఎస్సి పీపుల్ ఇద్దరికి హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ కరెంట్ అఫైర్స్ అన్ని 10 MCQs. సో లిజన్ వెరీ కేర్ఫుల్లీ, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ పీపుల్. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, who is the world highest paid athletes for the 2021 as per the annual ranking of Forbes magazine గురించి మనకు తెలుసు. ఇట్స్ రిచెస్ట్ పీపుల్ గురించి ఎప్పుడు ఇస్తూ ఉంటుంది ర్యాంకింగ్ గురించి. అలానే అథ్లీట్స్ అంటే స్పోర్ట్స్ పర్సన్ లో ఎవరికి హైయెస్ట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరు హైయెస్ట్ పెయిడ్ అనేసి అడిగారు. ఆన్సర్ ఈస్ కానర్ మెక్గ్రెగర్. కానర్ మెక్గ్రెగర్. ఓకే, కానర్ మెక్గ్రెగర్ అనేది ఒక మిక్స్డ్ మార్షల్ ఫైటర్ అండి, మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. మరి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అంటే ఎవరు మీకు తెలిసే ఉంటుంది. కిక్ బాక్సింగ్ ఉంటుంది కొద్దిగా, అంటే రూల్స్ అంటూ పెద్దగా ఏముండవు. ఇది చాలా రిస్కీ ఫైట్. ఇది ఇతను ఐర్లాండ్కి చెందింది. హీ బిలాంగ్స్ టు ఐర్లాండ్. ఈయన వర్త్ వచ్చేసి ఆల్మోస్ట్ $180 million అండి. అంటే మన రూపీస్లో చూసుకుంటే 1313 crores అప్రాక్స్ అంత ఈయన వర్త్ ఉంది ఇప్పుడు. ఎవరిది? కానర్ మెక్గ్రెగర్. ఈయన తర్వాత ఉన్న రిచెస్ట్ పర్సన్ అంటే అథ్లీట్స్ లో చూసుకుంటే లయనల్ మెస్సీ, తెలుసు కదా లయనల్ మెస్సీ, ఫుట్బాలర్ ఫ్రమ్ బార్సిలోనా FC ఫుట్బాల్ క్లబ్. తర్వాత క్రిస్టియానో రొనాల్డో. ఓకే, we will see the next question. Okay, coming to the next question. Dash launched the first of its kind community-based inclusive development program on rehabilitation of Divyangan, which was a result of memorandum of understanding signed between India and Dash. ఫస్ట్ మనం ఆన్సర్ చూసుకునేటప్పటికి ఈ కమ్యూనిటీ బేస్డ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకోండి. కమ్యూనిటీ బేస్డ్ ఇంక్లూజివ్ అంటే ఏంటి? కమ్యూనిటీ అంటే ఒక సంఘం, అంటే ఒక ఇండివిజువల్ సంఘాన్ని పట్టుకొని డెవలప్మెంట్ పెంచాలి. అంటే అక్కడ ఉన్న ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గ్రోత్ పెంచాలి, గ్రోత్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఎవరి కోసం ఇది? దివ్యాంగన్ అంటే తెలుసు కదండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్. ఓకే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ విచ్ వాజ్ ఎవరెవరికి జరిగింది? ఇది త్వార్చంద్ గెహ్లోత్ అండ్ ఆస్ట్రేలియా. ఈ త్వార్చంద్ గెహ్లోత్ ఎవరు సార్ అని అడిగితే, హీ ఈజ్ అవర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ అండి. ఎంపవర్మెంట్ మినిస్టర్ అంటే సామాజిక న్యాయం ఒక మినిస్టర్, యూనియన్ మినిస్టర్ అండి త్వార్చంద్ గెహ్లోత్. ఈయన ఇది 2018లోనే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. వాట్ ఈస్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక అగ్రిమెంట్ అండి. ఒక పార్టీ ఎక్స్ ఉంది, ఇంకో పార్టీ వై ఉంది. ఇక్కడ పార్టీస్ అని చెప్పకూడదు, ఒక కంట్రీ ఎక్స్ ఉంది, ఇంకో కంట్రీ వై ఉంది, లేదా ఒక కంపెనీ ఎక్స్ ఉంది, ఇంకో కంపెనీ వై ఉంది. వాళ్ళ ఇద్దరి మధ్యన మనం ఏదైనా అగ్రిమెంట్ క్రియేట్ చేసుకున్నాం, ఏదైనా డీల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటాం. ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ఆస్ట్రేలియాలో ఒక యూనివర్సిటీ ఉందండి, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ అండి. యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్లో కలిపి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం. దేనికోసం? ఈ దివ్యాంగన్ వాళ్ళ కోసం డెవలప్మెంట్. దివ్యాంగన్ తెలుసు కదండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది ఏంటంటే 6 months ప్రోగ్రామ్ అండి. 6 months ప్రోగ్రామ్ ఇది. 6 months ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇస్తారు. ఎవరికి? ఈ కమ్యూనిటీలో పర్టికులర్ లొకాలిటీలో ఎవరు గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైనా కావచ్చు, పువర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే 6 months తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది.
ఏ ప్రోగ్రామ్ అయినా గవర్నమెంట్ కండక్ట్ చేస్తే ఈ దివ్యాంగన్ కోసం, ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోసము వాళ్ళు వీళ్ళ కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ అని టైఅప్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి దే విల్ గివ్. ఓకే, సో ఆన్సర్ ఇస్ థ్వార్చన్ గ్యాలోప్ అండ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. Which payment provider recently introduced a feature that enables international money transfer from US to India and Singapore? ఏ పేమెంట్ ప్రొవైడర్ అంటే తెలుసు కదండి మనకి, గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యాప్ అనేసి ఉంటాయి. సో అవి పేమెంట్ ప్రొవైడర్స్. అందులో ఏ ప్రొవైడర్ అంటే ఎవరు ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ అంటే వేరే దేశం నుండి డబ్బులు ఇండియాకి పంపించవచ్చు, ఆ ఫెసిలిటీ ఎవరు క్రియేట్ చేశారు? ఆన్సర్ గూగుల్ పే అండి. ఓకే, గూగుల్ పే ఆర్ జీపే. గూగుల్ పే ఆర్ జీపే. ఓకే, ఇది జీపే ఇక్కడ మెయిన్ థింగ్ టు నోట్ ఇట్ డౌన్ ఏంటంటే, ఈ జీపేలో మనకి తెలుసు మనము లోకలీ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా ఫండ్, మనకైతే ఏ ఛార్జెస్ కట్ అవ్వవు. సేమ్ ఇదే బెనిఫిట్ ఈ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ అంటే యుఎస్ నుండి ఇండియాకి పంపించిన, యుఎస్ నుండి సింగపూర్ పంపించిన ఎటువంటి ఛార్జెస్ ఉండవు. బట్ దెర్ ఇస్ అ కండిషన్, ఓన్లీ ఇప్పుడు ఈ జీపే అంటే గూగుల్ వాళ్ళు వెస్టర్న్ యూనియన్, మనకు వినే ఉంటారు ఇది, వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అని, అబ్రాడ్ నుండి డబ్బులు రెమిటెన్సెస్ చేస్తాం. రెమిటెన్స్ అంటే ఏంటి? ఒక దేశం నుండి ఇంకో దేశం డబ్బులు పంపిస్తున్నాం కదా, అది రెమిటెన్స్ అంటాం. సో వెస్టర్న్ యూనియన్, వైజ్, ఇవి రెండు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి రెమిటెన్స్ చేయడానికి. వీటితో గూగుల్ టైఅప్ అయిందండి. ఒకవేళ ఎవరైనా యుఎస్ నుండి ఇండియా కానీ సింగపూర్ కానీ డబ్బులు పంపిస్తే త్రూ గూగుల్ పే, ఈ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ని వాడుకుంటే ఛార్జెస్ ఉండవు. కానీ బట్ వైజ్ని యూజ్ చేస్తే దేర్ విల్ బి ఛార్జెస్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గూగుల్ పే అండ్ మనీ ట్రాన్స్ఫర్. అండ్ ఇక్కడ ఇంకోటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, యుఎస్ నుండి ఇండియా అండ్ సింగపూర్కేనండి ఇది ఫెసిలిటీ, ఇండియా నుండి యుఎస్కి వెళ్ళవు డబ్బులు. ఓకే, దిస్ ఇస్ యూ హ్యావ్ టు రిమెంబర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, Dash won the 2021 Whitley Award for creating the Biodiversity Peace Corridor to protect Dash. Whitley అవార్డ్ అంటే ఇది ఒక యూకేకి చెందిన నేచర్ ఏజెన్సీ అండి. నేచర్ ఏజెన్సీ అండి, యూకేకి చెందిన నేచర్ ఏజెన్సీ. వీళ్ళు ఎవ్రీ ఇయర్ వరల్డ్ మొత్తం ఎవరెవరు గ్రాస్ రూట్ లెవెల్ వరకు కన్జర్వేషనిస్ట్ ఉంటారు కదా, అంటే నేచర్ని ఎవరు కాపాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళని వెతికి మంచి ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అలాగా ఈ సంవత్సరం 2021లో మనకి న్యూక్లియోఫోమ్ అనే ఒక నాగాలాండ్లోని చర్చ్ వర్కర్ అండి. చర్చ్ వర్కర్ ఈ ఆమూర్ ఫాల్కన్ కోసం ఒక బ్రీడింగ్ సెటప్ చేశాడు. యాక్చువల్లీ ఆమూర్ ఫాల్కన్ సైబేరియా ఏరియాస్లో ఉంటుందండి, సైబేరియా అరౌండ్ లో బ్రీడింగ్ అక్కడ అవుతుంది, బట్ మైగ్రేట్ అవుతా ఉంటాయి ఇవి ఇండియా సైడ్. ఓకే, ఈ ఆమూర్ ఫాల్కన్ కోసం బ్రీడింగ్ ఏర్పాటు చేశాడు ఈ న్యూక్లియోఫార్మ్ అనే చర్చ్ వర్కర్. అండ్ హీ ఈజ్ ఆల్సో ద వెరీ ఫస్ట్ ఇండియన్ టు గెట్ దిస్ వీట్లే అవార్డ్. ఓకే, వీట్లే అవార్డ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో లుక్ ఇంటూ హియర్, గ్రేట్ హార్న్బిల్ అంటే ఎలా ఉంటుందండి, ఆమో ఫాల్కన్ ఇలా ఉంటుంది. ఓకేనా, గ్రేట్ హార్న్బిల్, ఆమో ఫాల్కన్. మీకోసం I had put some pictures over here, you can see it. Great hornbill is this is great hornbill and this is Amur falcon. Amur falcon వచ్చేసి కొద్దిగా రాప్టర్స్ కి ఫ్యామిలీకి చెందుతాయండి. రాప్టర్స్ అంటే ఏంటంటే ఇవి ఒక కైండ్ ఆఫ్ స్మాల్ హంటర్స్ లాగా.
అంటే ఏంటంటే స్మాల్ హంటర్, ఇది స్మాల్ రాప్టర్ ఫ్యామిలీకి చెందుతుంది యామర్ ఫాల్కన్. అంటే వర్టిబ్రేట్స్ ఉంటాయి కదా, వాటిని హంట్ చేసి తింటా ఉంటాయి ఇది యామర్ ఫాల్కన్ అనేది. ఓకేనా. గ్రేట్ హార్న్బుల్ ఈజ్ నాట్ లైక్ దట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నౌ సీ హియర్. The Asian Development Bank and the Government of India has signed 484 million loan to upgrade road network in which industrial corridor? Asian Development Bank గురించి తెలుసు కదండి. Asian Development Bank ఎక్కడుంది? ఫిలిప్పైన్స్. ఓకే, ఫిలిప్పైన్స్ లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి, బ్యాంకర్స్ ఎగ్జామినేషన్ కానీ ఎస్ఎస్సి వాళ్ళకి కానీ ఫిలిప్పైన్స్ అంటే ఇలాంటి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే వరల్డ్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. లైక్ యూనిసెఫ్, యునెస్కో, ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, కరెంట్ లీడర్స్ ఉన్నాయి, వీ హ్యావ్ టు లెర్న్ దెమ్. ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పైన్స్ అండి. ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పాలి అంటే మాండెల్యాంగ్ అండి. ఓకే, మాండెల్యాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్ ఇస్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. ఎంత లోన్ అండి? $484 million లోన్ అండి. అంటే ఇది మనమేం ఫస్ట్ టైం కాదు, యాక్చువల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఇది ఎస్టాబ్లిష్ అయిన 1966 నుండి మనం మెంబర్స్. 1966 ఎస్టాబ్లిష్ అయింది ఏషియన్ డెవలప్మెంట్, అప్పటి నుండి మనం మెంబర్ ఉన్నాం. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఏషియన్ పెసిఫిక్ రీజియన్ లో ఏవేవి కంట్రీస్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం, మంచి ప్రాజెక్ట్స్ ఉంటే ఫండింగ్ చేయడం, ఇది దాని యొక్క మెయిన్ పర్పస్. ఆ విధంగా ఎప్పటి నుండి మనకు వస్తూనే ఉన్నాయి. లైక్ త్రిపురలో లాస్ట్ ఇయర్ కూడా వచ్చారండి, ఆల్మోస్ట్ $4.24 million అలానే ఇచ్చారు. త్రిపురలో కూడా ఒక ప్రాజెక్ట్ రెడీ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ ఉంటే దానికి కూడా ఫండింగ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా ఫండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సేమ్ ఈ $484 million ఎవరికి తీసుకున్నాం సార్ అంటే తమిళనాడులో ఒక ప్రాజెక్ట్, ఏదది చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడోర్. అర్థమైంటుంది కదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేయడానికి దే హ్యాడ్ గివెన్ దట్ అమౌంట్ ఆఫ్ లోన్. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ టేక్ అవేస్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఎప్పుడు లొకేట్ అయింది అండ్ ఎవ్రీథింగ్. ఓకే, we will go to the next question. Okay, see here. Pick the NBFC that recently got authorization from RBI for issuing semi-closed prepaid instruments. First of all, మనం దీని ఆన్సర్ బజాజ్ ఫైనాన్స్ అండి. వెరీ సింపుల్ ఇది. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ 3 రకాలు ఉంటాయండి. ఓపెన్, క్లోజ్డ్, సెమీ క్లోజ్డ్. బ్యాంకింగ్ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. ఓపెన్ అంటే ఏంటి, క్లోజ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, సెమీ క్లోజ్డ్. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ పేమెంట్ ఇందులోనే ఉంది చూడండి, పేమెంట్ అని అంటే మనం ఎవరికో పేమెంట్ చేస్తున్నాం ఇక్కడ, ఇజంట్ ఇట్? ప్రీపెయిడ్ అంటే తెలుసు మనకి, ఫోన్ కూడా తెలుసు, ప్రీపెయిడ్ తెలుసు, పోస్ట్ పెయిడ్ తెలుసు. ప్రీపెయిడ్ అంటే ఏంటి, ఎంత డబ్బులు వేస్తామో అంతే వాడతాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్. ఓపెన్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఓపెన్. అంటే ఏంటి, డెబిట్ కార్డులో మనం ఎవరికైనా డబ్బులు పేమెంట్ చేయొచ్చు, అంటే థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ తెలుసు కదా, షాపింగ్ చేసేటప్పుడు అలాగే చేయొచ్చు, లేదా క్యాష్ విత్డ్రావల్ కూడా చేయొచ్చు. అలా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రీపెయిడ్, ఓపెన్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. క్లోజ్డ్ ఏ వస్తాయి సార్? లైక్ గిఫ్ట్ కార్డ్స్ వినే ఉంటారు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అని. ఎవరైనా 1000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ ఇచ్చారంటే అది మనం యూజ్ చేసుకోగలం అంతే, షాపింగ్కి కానీ ఎక్కడైనా రీడీమ్ చేసుకోవడానికి. కానీ అందులో నుండి మనం క్యాష్ విత్డ్రా చేయలేము. సో అందుకని అట్స్ ఏ క్లోజ్డ్. ఓకే, అండ్ ఈ గిఫ్ట్ కార్డ్ నుండి ఎవరికి ట్రాన్స్ఫర్ కూడా మనం చేయలేమండి, గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్ కూడా మనం చేయలేము. మరి సెమీ క్లోజ్డ్ ఏంటి సార్? ఎలాంటివంటే మన జీపే అంటే గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి. వీటిలో మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇజంట్ ఇట్? థర్డ్ పార్టీ పేమెంట్స్ చేయొచ్చు, అవునా కదా? రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, క్యాష్ విత్డ్రాల్ అనేది చేసుకోలేము, అందుకే ఇది సెమీ క్లోజ్డ్. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, క్లోజ్డ్ అంటే ఏంటి,
సెమీ క్లోజ్డ్ అంటే ఏంటి? ఇది రీసెంట్లీ ఆర్బీఐ నుండి అప్రూవల్ వచ్చింది బజాజ్ ఫైనాన్స్ కండి. అంటే ఇప్పుడు గూగుల్ పే, జీపే లాగా, ఫోన్ పే లాగా బజాజ్ ఫైనాన్స్ కూడా తన యొక్క కొత్త డిజిటల్ వాలెట్, ఓకేనా, వీటిని వాలెట్ అని కూడా అంటాం, డిజిటల్ వాలెట్స్ అని కూడా అంటాం, కన్ఫ్యూజ్ అవసరం లేదు, డిజిటల్ వాలెట్ ని లాంచ్ చేయబోతుంది వెరీ సూన్. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Let's see here. Dash became the first Indian state to have an online flood reporting system. Okay, ఫ్లడ్ రిపోర్ట్, ఫ్లడ్ అంటే తెలుసు కదండి, వరదలు, సడన్ గా వరదలు వస్తున్నాయి ఎక్కడ నుండి అంటే ఆన్లైన్ గా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతా ఉంటుంది. ఓకే, దాన్నే ఫ్లడ్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, విచ్ వాస్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్, ఇది అస్సాం తీసుకొచ్చిందండి. ఇది అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, ASDMA, Assam State Disaster Management Agency, along with UNICEF కలిపి ఈ ఫ్లడ్ రిపోర్టింగ్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. అంటే ఆటోమేటిక్ గా ఫ్లడ్ రిపోర్ట్ తెలుస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్లడ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా. ఓకేనా, ఫస్ట్ స్టేట్ ఏదని అడిగినా అస్సాం అని మీరు చెప్పొచ్చు. ఓకే, we will go to the next question. Let's see. What are the points that are correct with respect to the chief ministership of Mamata Banerjee in West Bengal? మనకు తెలిసిందే, రీసెంట్లీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయ్యాయి అండ్ మమతా బెనర్జీ, దట్ ఈస్ తృణమూల్ కాంగ్రెస్ హెస్ వాన్, టిఎంసి గెలిచింది అండ్ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ సెటప్ చేసింది. అండ్ ఇక్కడ మనకు తెలుసు మమతా బెనర్జీ, ద లీడర్ ఆఫ్ ద తృణమూల్ కాంగ్రెస్, హ్యాస్ లాస్ట్ ఇన్ నందిగ్రామ్. నందిగ్రామ్లో ఓడిపోయింది. మరి నందిగ్రామ్లో ఓడిపోయిన తర్వాత కూడా తన ఎలాగా చీఫ్ మినిస్టర్ అయింది? దట్ ఈస్ ద క్వశ్చన్, ఇజంట్ ఇట్? ఎలా అయింది సార్? బికాస్ దేర్ ఈజ్ అన్ ప్రొవిజన్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ ఎనీ లీడర్ ఆఫ్ ద పార్టీ ఇఫ్ దే వాన్, అంటే ఏ పార్టీ లీడర్ అయినా మెజారిటీ ఓట్స్ తో గెలిచి, అంటే టోటల్ పార్టీ గెలిచింది అండ్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అండ్ ఒక పాపులర్ ఫిగర్ ఆ పార్టీలో వాళ్ళే మినిస్టర్ అవ్వాలి అంటే ఆర్టికల్ 164 ప్రకారం, 164 ప్రకారం అంటే ఏంటి? అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్, ఏ మినిస్టర్ అయినా అందులో మెన్షన్ ఉంటాయి. ఓకే, అంటే అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో అక్కడే ఒక కండిషన్ పెట్టారు, ఏంటి? ఎవరైనా పాపులర్ వ్యక్తిని సీఎం చేసుకోండి, ఇబ్బంది లేదు, కానీ ఆ మెంబరు నెక్స్ట్ 6 monthsలో కంపల్సరీ బైపోల్ విన్ అవ్వాలండి ఎమ్మెల్యేగా అట్లీస్ట్, లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయినా అయిపోవాలి నెక్స్ట్ 6 monthsలో, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మమతా బెనర్జీ గారు నెక్స్ట్ 6 monthsలో బైపోల్ ఎమ్మెల్యే గెలవాలి, బైపోల్లో ఎమ్మెల్యే గెలవాలి, లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయ్యాలి. లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయితే తను అవ్వలేదు, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 1969లోనే లెజిస్లేటివ్ కౌన్సిల్ని తీసేశారు, అవసరం లేదనేసి. సో ఇప్పుడు తను అట్ ఎనీ కాస్ట్ షీ హాస్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే, బైపోల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది. ఇంకోటి, సో ఇప్పుడు మనం మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం, ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఫర్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్, Mamata becomes a chief minister of West Bengal even after losing in her constituency. ఇది ట్రూ అండి. తను 11లో కూడా ఓడిపోయి, ఓకే, 11 to 16 ఆవిడే సీఎం, 16 to 21 ఆవిడే సీఎం, మరి ఇప్పుడు 21 to 26 కూడా ఆవిడే సీఎం ఉంటున్నారు. సో ఫస్ట్ వన్ ఇస్ ట్రూ. షీ నీడ్స్ టు గెట్ ఎలక్టెడ్ ఇన్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ ఇన్ 3 months. ఇప్పుడే చెప్పాను కదండి, ఎన్ని మంత్స్ కావాలి? 6 months కావాలి. సో దిస్ ఈస్ రాంగ్. Chief ministers and the council of ministers were appointed by the governor under provisions of article 164. నేను ఇప్పుడే చెప్పాను, 164 ప్రకారం ఇద్దరు ఎలక్ట్ అవుతారు. సో ఆన్సర్ విల్ బి A and C. Second option is a correct answer. I hope you
got clarified with this question and the doubt. Okay, let's see the next question 9. After Brexit deal, ఫస్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్తే బ్రెక్సిట్ అంటే ఏంటో తెలుసుకోండి. బ్రెక్సిట్ అంటే బ్రిటన్స్ ఎగ్జిట్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్. బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ ఏంటి సార్? ఒక 28 కంట్రీస్ ఉన్నాయండి యూరోప్లో. అవన్నీ కలిపి ఒక యూనియన్ క్రియేట్ చేసుకున్నాయి. ఆ యూనియన్లో ఏంటంటే ఆ దేశాలన్నీ కలిపి ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం, అంటే ట్రేడ్ విధంగా ఫ్రీ ట్రేడ్ జరగడం, ఇలాగా అన్నీ హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే, కానీ బ్రిటన్కి ఏమైందంటే కొత్తగా ప్రాబ్లము, వీళ్ళల్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనలో మైగ్రెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. సో మైగ్రెంట్స్ తెలుసు కదా, మైగ్రెంట్స్ అంటే ఎవరు? వలసదారులు. వాళ్ళు ఎక్కువవుతూ ఉండడం వల్ల బ్రిటన్లో సఫిషియంట్ రిసోర్సెస్ సరిపోట్ల, అక్కడ లోకల్ వాళ్ళకి జాబ్ సరిపోట్ల. సో అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఒకటి. అండ్ ఇంకోటి రిచ్ పీపుల్, అంటే వాళ్ళని ఎలైట్ పీపుల్ అంటామండి. అక్కడ ఎలైట్ పీపుల్ కూడా అపోజ్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ట్రేడ్లో మనకేం బెనిఫిట్ రావట్లేదు, మనం సొంతంగా చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ అనేసి చెప్పి వాళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టారు. సో దానివల్ల ఆఫ్టర్ లాంగ్ టైం బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయింది. ఇది లాస్ట్ ఇయర్ 2020లోనే ఎగ్జిట్ అయిపోయిందండి, జూన్లో. ఇట్ టుక్ సమ్ టైం అని పోస్ట్ బ్రెక్సిట్ వర్క్ ఉంటుంది. అయ్యాక రీసెంట్లీ ఏం చేసిందంటే, మరి ఇప్పుడు ఇప్పటిదాకా యూరోపియన్ యూనియన్లో ఫ్రీ ట్రేడ్ చేసుకుంటూ వచ్చింది కదా. సో ఒక కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ క్రియేట్ చేసుకుంది. ఆ కంట్రీ ఏదంటే ఆస్ట్రేలియా. అంటే ఏ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నా ఆ క్యాపిటల్ సిటీ, ఆ లీడర్ గురించి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఆస్ట్రేలియా చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియా అండ్ బ్రిటన్, అంటే ఇండియన్ డీటెయిల్స్ అయితే మనకు తెలియలేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నారు అండ్ దే హ్యాడ్ డన్. Okay, let's go to the next question. Yeah, this is very popular question. మీ అందరికి తెలిసింది, పాపులర్ క్వశ్చన్ అందరికి తెలిసింది, వినే ఉంటారు. చాలా వాట్సాప్ ఫార్వర్డ్స్ కూడా వచ్చాయి. ట్విట్టర్ క్లోజ్ అయిపోతుంది May 26 అనేసి, ఇజంట్ ఇట్? సో ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ రీసెంట్లీ విచ్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హ్యాస్ లూజెస్ లీగల్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా ఫర్ థర్డ్ పార్టీ కంటెంట్? ఇక్కడ లీగల్ ప్రొటెక్షన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, అంటే ఏదైనా న్యాయపరమైన ప్రొటెక్షన్. ఓకేనా? థర్డ్ పార్టీ కంటెంట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను ఫస్ట్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఏ ఫస్ట్ పార్టీని. ఇప్పుడు నేను ఇంకోళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళు బి పార్టీ. ఇప్పుడు ఏతో నేను ఏం డీల్ చేసిన ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ వస్తుంది. కానీ నేను ఏం చేస్తాను, సి అనే వ్యక్తి యొక్క కంటెంట్, ఆయన మ్యాటర్ ఏదని నేను ఇక్కడ బికి పోస్ట్ చేశాను అనుకోండి ఇక్కడ. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ థర్డ్ పార్టీ కంటెంట్ని బి దగ్గర పోస్ట్ చేస్తున్నాను, ఇజంట్ ఇట్? సో దాని థర్డ్ పార్టీ కంటెంట్ అంటారు. ఇక్కడ థర్డ్ పార్టీ కంటెంట్ ఎవరు సార్? మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, గవర్నమెంట్ ఉంది, నేను గవర్నమెంట్ గురించి ఏదో మాట్లాడా. నేను ఎక్కడ మాట్లాడా? ట్విట్టర్లో పోస్ట్ చేశా, ఫేస్బుక్లో పోస్ట్ చేశా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా. ఓకే, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ట్విట్టర్లోనే పోస్ట్ చేశానండి. ట్విట్టర్లో ఏదో ఒక ఆర్టికల్ పోస్ట్ చేశాను, ఏంటి ఏదైనా నా ఇష్టం, నేను పోస్ట్ చేశాను. అది ఒకవేళ మంచిది అనుకోండి, ఓకే. సపోజ్ నేను ఏదైనా హేట్ స్పీచ్ చేశాను, హేట్ స్పీచ్ అంటే తెలుసు కదా, మతపరమైన, కులంపరమైన ఏదైనా నేను తప్పుడు మాటలు మాట్లాడాను, అది కొంతమంది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాను, హేట్ స్పీచ్ చేశాను. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అబ్సీన్ సీన్స్, అంటే ఎలాంటివంటే అన్యాక్సెప్టెడ్ ఇమేజెస్, ఓకే, అలాంటివి నేను అప్లోడ్ చేశాను అక్కడ. ఓకే, అప్లోడ్ చేశాను, అది విపరీతమైన వాట్ విల్ సే దట్ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేసింది, ఒక ఫైట్ క్రియేట్ చేసేసింది మొత్తం దేశం మొత్తం. ఓకే, మరి ఆ టైంలో గవర్నమెంట్ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఇజంట్ ఇట్? నా మీద తీసుకోవాలి, అంతే కదా. కానీ ఇక్కడ ఏంటి, లీగల్ ప్రొటెక్షన్ లేనందున ఇప్పుడు ఇలాంటివి ఏమైనా అప్లోడ్ చేశాను అండ్ ట్విట్టర్ తీయలేదనుకోండి, ట్విట్టర్నే వాట్ విల్ సే దట్ లీగల్లీ ప్రాసిక్యూట్ చేస్తుంది, అంటే కేసెస్ ఫామ్ అవుతాయి ట్విట్టర్ మీద. దీని మీద క్లారిటీగా తెలుసుకోవడానికి నేను ఇప్పుడు కొన్ని ఇన్డెప్త్ ఐటీ రూల్స్ గురించి మాట్లాడతాను. ఐ హ్యాడ్ మేడ్ సమ్ నోట్స్ ఆన్ ఇట్. లెట్స్ లెర్న్ ఇన్ డెప్త్ అబౌట్ ఇట్. ఏంటి, ఎలా మాట్లాడతాం? ఓకే, లెట్స్ సీ.
యా చూడండి. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, అదే వాట్సాప్ ఫార్వర్డ్‌లో వచ్చాయి కదా! క్లోజ్ అయిపోతాయి అనేసి. అది యాక్చువల్ థింగ్ ఏంటి? అన్నీ మీకు ఈరోజు క్లారిటీ వచ్చేస్తది. ఓకే. ఐటీ రూల్స్ 2021 అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ సారీ. యాహ్! యాహ్! ఐటీ యాక్ట్ 2000లో వచ్చిందండి. ఓకే. ఐటీ యాక్ట్ 2000లో చాలా సెక్షన్స్ వచ్చినాయి. దేని గురించి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి. ఈ సపోజ్ ఒక సోషల్ మీడియా గానీ, ఒక వెబ్‌సైట్ కానీ, ఒక న్యూస్ మీడియా గానీ ఎలా ఫంక్షన్ చేయాలి? ఏ రూల్స్ ఫాలో చేయాలి? అనేసి ఐటీ యాక్ట్ 2000లో వచ్చిందండి. అది క్రమేణా ఐటీ రూల్స్ అంటూ ఆహ్, 2011లో కొద్దిగా అమెండ్ అయిందండి. ఎందుకంటే అప్పట్లోనే కొత్తగా ఇవి వచ్చాయి గదా! ఫే ఆహ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లని ఐటీ రూల్స్ 2011లో వచ్చినాయండి. దాన్ని అమెండ్ చేసుకుంటూ ఇప్పుడు ఐటీ ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ 2021 అని మొన్న ఫిబ్రవరిలో బిల్ పాస్ చేశారు. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసింది. ఇక్కడే చూడొచ్చు ఇంటర్మీడియరీ. సార్ ఏంటి సార్ ఇంటర్మీడియరీ? అదేనండి మధ్యలో వర్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు? ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ. అండ్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారండి. ఓటీటీ మనకు తెలిసిందే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఆహా! అండ్ ఎవ్రీథింగ్ వాటెవర్ ఉన్నాయి అవన్నీ. ఓకే. వీళ్ళని కంట్రోల్ చేయడానికి. అవసరం ఏముంది సార్ వీళ్ళని కంట్రోల్ చేయడానికి? చెప్తాను వినండి. ఏంటి అవసరం? ఎందుకు కంట్రోల్ చేయాలి? డొమెస్టిక్ లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏమున్నాయో ఈ ఫేస్‌బుక్ గాని, ట్విట్టర్ గాని మన దేశంలో ఇవైతే లేవండి. వేరే దేశంలో యూఎస్ఏలో ఉండి ఇవి ఆపరేట్ చేస్తా ఉన్నాయి. ఓకే. మరి యూఎస్ఏలో ఆపరేట్ చేస్తున్నాయంటే ఎటువంటి హేట్ స్పీచ్ ఎన్నో గొడవలయ్యాయి మీకు తెలిసే ఉంటుంది. ఫార్మ్ లాస్ వినే ఉంటారు. డిసెంబర్‌లో ఫార్మ్ లాస్ నుండి ఎంత నేషనల్ బంద్‌లు ఎంజాయ్ చేశారు అందరూ. ఎలాంటి గొడవలొచ్చాయో మనకు తెలుసు. అలాగే దిశా రవి కేస్ అంటాము. దాన్ని టూల్ కిట్ కేస్ అని కూడా అంటారు. తెలియనోళ్ళు తెలుసుకోండి. టూల్ కిట్ కేస్. టూల్ కిట్ అంటే ఏంటండి? ఇప్పుడు ఏదైనా ప్రచారం చేస్తాం బయట పార్టీ వాళ్ళు కొన్ని బ్యానర్‌లు పట్టుకొని తిరుగుతా ఉంటారు. అలాంటి బ్యానర్‌లే, అలాంటి ఫోటోలే మనం ఆన్‌లైన్ మీడియాలో వాడామనుకోండి, సోషల్ మీడియాలో వాటిని టూల్ కిట్ అంటాం. ఓకే. టూల్ కిట్ కేసే చూసుకోండి ఎగ్జాంపుల్. ఓకే. ఇలాంటివన్నీ ఏంటంటే పెరుగుతున్న కొద్దీ ప్రప జనాలందరూ ఒక అవి రియల్ న్యూస్ అవ్వచ్చు, ఫేక్ న్యూస్ అవ్వచ్చు. బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ విత్ ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అంతే. ఆ టైంలో ఎలా అనిపిస్తే అలా రియాక్ట్ చేసేస్తున్నారు. ఇజంట్ ఇట్? సో, అది కంట్రోల్ చేయాలి. సో, అలాంటి వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఆ సోషల్ మీడియా ఏదుంది అంటే ఆ ఇంటర్మీడియరీ ఎవరున్నారు? వాళ్ళని ఫస్ట్ ఒక రూల్స్ కిందకి తీసుకురావాలి. మరి వాళ్ళని తేవాలంటే మన రాష్ట్రం కింద అయితే లేరు వాళ్ళు. బయట దేశంలో ఉన్నారు. సో, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అలాంటి వాటి ఇండియాలో ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని డొమెస్టిక్ లాస్ కిందకి తీసుకురావాలి. అండ్ దే డిడ్ ఇట్ యాస్ పర్ ఐటీ రూల్స్ 2021. ఎలా కంట్రోల్ చేయాలో అది మీకు చెప్తాను చూడండి. ఏవేమి కండిషన్స్ పెట్టారో కూడా నేను చెప్తాను. డోంట్ వరీ. సెట్టింగ్ అకౌంటబిలిటీ అంటే నేనంటాను. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా నేనంటాను. ఎవరో నీ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే నీ ట్విట్టర్‌లో నేనిప్పుడు చెప్తాను. ఒక మతపరమైన ఘర్షణలు క్రియేట్ అయ్యి ఒక వీడియో ప్లేస్ చేశా. అది వైరల్ అయిపోయింది. చాలా పెద్ద గొడవలొచ్చాయి దేశం మొత్తం. హ్మ్. అది పోస్ట్ అయ్యి దగ్గర దగ్గర 2 రోజులయింది. నీకింత అల్లర్లవుతున్నాయని తెలిసి కూడా నువ్వు విత్‌డ్రా చేయలేదు. అంటే డిలీట్ చేయలేదు. అంటే నువ్వెంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నావు. ఇజంట్ ఇట్? అంటే వాడికి అకౌంటబిలిటీ క్రియేట్ చేయాలి. కంపల్సరీ వాడు ఆన్సరబుల్ అవ్వాలి. సో, అది కూడా. అందుకనే ఇది అవసరం పడిందండి ఐటీ రూల్స్. యూనిఫార్మిటీ అందరూ ఒకటే గైడ్‌లైన్స్ కింద ఉండాలి. అందరం ఒక సెట్ ఆఫ్ రూల్స్ కింద ఉండాలి. ఓకే. ప్రింట్ కానీ, ప్రెస్ గాని 2 మీడియా ఏది గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ఒక రూల్ కిందకొచ్చేయాలండి. సో, యూనిఫార్మిటీ క్రియేట్ చేయాలి ఒక పద్ధతిగా. సో, అది కూడా. సోషల్ ఇంపార్టెన్స్ ఇప్పుడే మాట్లాడా. ఒక మతపరమైన ఘర్షణ వీడియోలు పెట్టానన్నాను. లేదా ఒక అమ్మాయి గురించి చెత్త వీడియోలు పెడతా ఉంటారు. చెత్త కామెంట్స్ పెడతా ఉంటారు. ఇజంట్ ఇట్? అవి ఫార్వర్డ్ అవుతా ఉంటాయి. అంటే ఒకళ్ళ రెప్యుటేషన్ పోతుంది. ఒకవేళ రెప్యుటేషన్ పోయిందంటే సూసైడ్ చేసుకుంటారు. ఇలాంటి కేసెస్ చాలా అయ్యాయి మనకి. ఇజంట్ ఇట్? సో, సోషల్లీ అది ఇంపార్టెంట్ కూడా. సో, ఇది అవసరం అండి. అవసరం కాబట్టి ఇన్ని కారణాలున్నాయి కాబట్టే ఐటీ రూల్స్ తీసుకొచ్చారు.
ఓకేనా? నెక్స్ట్. ఓకే. ఇప్పుడు చెప్పాను కదా సార్, మరి ఎలా కంట్రోల్ చేస్తాం సార్? ఇప్పుడు ఇందులో 3 కండిషన్లు ఉంటాయండి. క్లియర్‌గా వినండి. ఇప్పుడు ఒక ఎక్స్ పర్సన్, నేనే అంట, నేను ఒక వీడియో పెట్టానండి. ఏదో ఒక వీడియో ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశా. దానివల్ల కంట్రీ మొత్తం ఫార్వర్డ్ అయింది. ఫార్వర్డ్ అయ్యి అల్లర్లు, గొడవలు చాలా జరిగాయి. ఓకే. ఇంకో పర్సన్ ఈ వీడియో చూసిన ఆయనకి నచ్చలేదు. కంప్లెయింట్ ఇచ్చాడు తీయమని. నేను అప్‌లోడ్ చేసి వదిలేసా. నాకింక సంబంధం లేదు. నేనిప్పుడు ట్విట్టర్ గురించి చెప్పట్లేదండి. ట్విట్టర్ గాని, ఫేస్‌బుక్ గానివ్వండి, ఏదైనా వెబ్‌సైట్ గానివ్వండి, బ్లాగ్స్ ఉంటాయి కదా! అక్కడ గాని, ఎక్కడైనా ఇలాంటి ఒక వీడియో గాని, ఆర్టికల్ గాని అప్‌లోడ్ చేసి వదిలేసాను. అది కొంతమందికి నచ్చలేదు. హ్మ్. అండ్ అది దేశం మొత్తం అల్లర్లు క్రియేట్ చేస్తుంది. ఒక కైండ్ ఆఫ్ డిస్ట్రెస్ క్రియేట్ చేసింది. అలాంటప్పుడు ఈ ఒక పర్సన్ ఉన్నాడు కదా! ఎక్స్ పర్సన్. ఆయన ఏం చేశాడు? కంప్లెయింట్ ఇచ్చాడు రెస్పెక్టివ్ వెబ్‌సైట్‌కి. సపోజ్ ట్విట్టర్‌కే, ఎందుకంటే ఇప్పుడు లీగల్ ప్రొటెక్షన్ లేదు కదా! దాని గురించే మాట్లాడుకుందాంలెండి. ట్విట్టర్‌కే కంప్లెయింట్ ఇచ్చాడు. ట్విట్టర్ పట్టించుకోలేదు. ఓకే. సో, అప్పుడేంటి? అది ఇంకా అలా అల్లర్లు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడో చూసామనేసి. ఇది కంట్రోల్ చేయడానికి ఒక 3 టైర్ రిడ్రెసల్ మెకానిజం. రిడ్రెసల్ మెకానిజం అంటే ఏంటి? కంప్లెయింట్‌ని త్వరగా సాల్వ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ తీసుకురావాలి. అంటే ఏంటి? ఇమ్మీడియేట్‌గా ఈ ట్విట్టర్ ఏం చేయాలి? రూల్ ఇదేనండి. ఇవి చేయనందుకే ట్విట్టర్‌ని లీగల్ ప్రొటెక్షన్ అని తీశారు. ఇంటర్మీడియేట్ స్టేటస్‌ని తీసేశారు. ఓకేనా? ఇంటర్మీడియేట్ స్టేటస్ అనొచ్చు. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనొచ్చు. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్. ఓకేనా? ఈ ట్విట్టర్ ఏం చేయాలి? ఇప్పుడు వీడియో నచ్చలేదు కదా! ఒక ఫస్ట్ లెవెల్ ఆఫీసర్‌ని క్రియేట్ చేయాలండి. ఓన్ గ్రీవియన్స్ ఆఫీసర్. అంటే గ్రీవియన్స్ అంటే ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ సొల్యూట్ చేసిన ఒక కంప్లెయింట్ ఆఫీసర్‌ని ట్విట్టర్‌ని ఒకరిని క్రియేట్ చేయాలి. ఫస్ట్ లెవెల్‌లో. ఓకే. అతను సొల్యూషన్ తీసుకురావాలి. ఎంతసేపట్లో? 24 అవర్స్‌లో తీసుకురావాలి. తీసుకురాలేదనుకోండి, అది ఏమవుద్ది? సెటిల్‌ఫై అవ్వల. ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు ఒక ఆప్షన్ క్రియేట్ చేశానా? ఈ ఆప్షన్ కంట్రోల్ చేయడానికి సేమ్ ట్విట్టర్‌లోనే ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ. అంటే ఒక ఆహ్, ఆఫీస్ సిస్టమ్ లాగా. అంటే తనని తాను కంట్రోల్ చేసుకునేది, రెగ్యులేట్ చేసేది, ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసేది. అలాంటిది ఒక బాడీ క్రియేట్ చేయాలి. ఆ! వాళ్ళు సొల్యూషన్ తీసుకురావాలి. ఇది కండిషన్ అండి. ఇవి ఐటీ రూల్స్‌లో మెన్షన్ చేశారు. ఈ ఫస్ట్ పర్సన్‌కి మనం కంప్లెయింట్ రైజ్ చేస్తాం. ఇతను సాల్వ్ చేయలేదనుకోండి, వీడి మీద యాక్షన్ వీళ్ళు తీసుకొని వీళ్ళైనా సాల్వ్ చేయాలి. వీళ్ళు కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎలాంటిది పట్టించుకోవట్లేదు. అప్పుడు వెళ్ళిపోతుందండి ఓవర్ సైట్ మెకానిజం అనేసి. ఓవర్ సైట్ అంటే ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. నిఘా అంటారు గదా! అలా చూస్తూనే ఉంటారు ఆటోమేటిక్‌గా. ట్విట్టర్‌ని చూస్తారు. ప్లస్ ఏంటి, పోస్ట్ చేసిన వాడి దాకా వెళ్ళిపోతారు. నేను పోస్ట్ చేశాను గదా! అది నా దాకా వచ్చేస్తది. నా ఐపీ అడ్రెస్ ట్రేస్ చేస్తారు. ఓవర్ సైట్ మెకానిజం అంటే ఇదేనండి నిఘా. ఇది 3 టైర్ మెకానిజం. మరి ఈ 3 చేయాలంటే అట్‌లీస్ట్ ఫస్ట్‌లో ఇది అపాయింట్ చేయాలి కదా! గ్రీవియన్స్ ఆఫీసర్‌ని. ఆ గ్రీవియన్స్ ఆఫీసర్‌ని ట్విట్టర్ చేయలా. పట్టించుకోలేదసల. సో, అందుకే ట్విట్టర్‌ని లీగల్ ప్రొటెక్షన్ నుండి తీసేశారు. లీగల్ ప్రొటెక్షన్ ఇందాక చెప్పాను కదా అర్థం? అంటే ఇంటర్మీడియేటరీ స్టేటస్ కూడా తీసేశారు. మధ్యవర్తి స్టేటస్ తీసేశారు. దాన్నే మనం అంటారు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ముందు చెప్పా. ఇప్పుడు సారీ, యాహ్! ఇప్పుడు ఏం చెప్పాను? నేను వీడియో పెట్టా. ఎగ్జాంపుల్ చూడండి. ట్వీట్లు వైరల్ అయ్యాయి. పెట్టింది నేను. చాలా చనిపోయారు. ఆ! కానీ గవర్నమెంట్ ఎవరిని బాధ్యత పెడుతుంది? ట్విట్టర్‌ని పెడుతుంది. ఇజంట్ ఇట్? కానీ యాక్చువల్ బాధితులు చేసిందెవరు? నేను. ఇజంట్ ఇట్? సో, 2011లో ఐటీ రూల్స్‌లో ఈ సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారండి. అప్పట్లో జరిగాయి కొన్ని వెబ్‌సైట్స్‌తోని. అంటే ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారు? మాకు ఇన్ టైమ్ రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాము. దానికోసము మీరు మమ్మల్ని నిందిస్తే ఎలా అంటే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. ఏంటి? ఇమ్మీడియేట్‌గా తీసేస్తే మళ్ళీ లీగల్లీ ప్రొటెక్షన్ చేస్తామని. ఇంటర్మీడియేట్ స్టేటస్ ఇస్తామని. దాన్నే సెక్షన్ 79 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ట్విట్టర్ ఒక గ్రీవెన్స్ ఆఫీసర్‌ని అపాయింట్ చేయలేదు గదా! సో, అందుకే గవర్నమెంట్ కోపమొచ్చి ట్విట్టర్‌కి సెక్షన్ 79 నుండి తీసేసి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ తీసేసింది. అంటే ఇప్పుడు ట్విట్టర్ మీద ఎలాంటి ఎవడైనా వీడియో అప్‌లోడ్ చేస్తే, అప్‌లోడ్ చేసినోడికి శిక్ష కాదు. ట్విట్టర్‌కే శిక్ష పడుతుంది. అర్థమైంది కదా! లీగల్ ప్రొటెక్షన్ అండ్ ఐటీ రూల్స్ 2021. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సెషన్. థాంక్ యూ.